హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025 కోసం ప్రతి టీమ్ కి ఏ బ్యాట్స్మెన్ నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అండ్ నెంబర్ 6 ఈ పొజిషన్స్ లో ఆడతాడు అని మాట్లాడుకున్నాం. ఇక ఈ వీడియోలో ఏ టీం దగ్గర ది బెస్ట్ నెంబర్ 7 బ్యాటర్ ఉన్నాడు క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ర్యాంకింగ్స్ వైజ్ గా అయితే ఇదే మన ఛానల్లో లాస్ట్ వీడియో. మరికొన్ని డేస్ లో ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ కాబోతుంది కాబట్టి మన ఛానల్లో రెగ్యులర్ గా ఐపీఎల్ టీమ్ కంపారిజన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. Now let's get started. నెంబర్ 10 రాజస్థాన్ రాయల్స్. ఈసారి ఆర్ఆర్ టీమ్ కి ఈ పొజిషన్ లో ఒక ప్రాపర్ బ్యాటర్ అయితే లేడు. మరి ఈ ప్లేయింగ్ 11 పరంగా చూసుకుంటే వీళ్ళకి ఈసారి ఈ పొజిషన్ లో వనీడు అసరంగా ఆడతాడు. ఇతనికైతే పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి, బట్ ఒక జెన్యూన్ ఆల్రౌండర్ కాదు. ఐ మీన్ ఒక బ్యాటర్ ఫినిషింగ్ లో ఎంతటి ఎఫెక్టివ్ గా ఉంటాడు. సో వనీడు అసరంగా అంతటి ఎఫెక్టివ్ బ్యాటర్ అయితే కాదు. ఇతను యూజువల్లీ డౌన్ ది ఫినిషింగ్ లో బ్యాటింగ్ కి వస్తాడు. ప్లేయర్స్ లైక్ హర్షల్ పటేల్ అండ్ దీపక్ చహర్ వీళ్ళిద్దరూ ఎలాంటి కైండ్ ఆఫ్ బ్యాటర్స్, సో అసరంగా కూడా అలాంటి కైండ్ ఆఫ్ బ్యాటరే. అయితే ఈసారి రాజస్థాన్ టీం దగ్గర ప్రాపర్ ఆల్రౌండర్స్ లేరు. దట్స్ వై వీళ్ళకి వనీడు అసరంగా ఈ నెంబర్ 7 పొజిషన్ లో ఆడతాడు. ఆఫ్ కోర్స్ వీళ్ళకి కావాలి అనుకుంటే శుభం డుబేని హ్యాస్ ది ఇంపాక్టివ్ ప్లేయర్ గా ఆడిపించుకోవచ్చు. నెంబర్ 9 ముంబై ఇండియన్స్. ఈసారి ఎంఐ టీమ్ కి ఈ పొజిషన్ లో రాబిన్ మిన్స్ ఆడతాడు. ఇతను యూజువల్లీ డొమెస్టిక్ సర్కిట్ లో ఫినిషింగ్ లో ఆడతాడు. సో ఇతను ఈ పొజిషన్ లో ఆడడం కొత్త ఏమీ కాదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్నాడు. దట్ టు హ్యాస్ ఏ వికెట్ కీపర్ గా ఛాన్స్ వస్తే ఇతని పైన ఆ ప్రెజర్ అనేది ఉంటుంది. అయితే రాబిన్ మిన్స్ అగ్రెసివ్ ఇంటెన్షన్ తో పవర్ఫుల్ హిట్టింగ్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ సీజన్ లోనే గుజరాత్ టీం ఇతన్ని 3,40,00,000కి బై చేశారు. ఆల్సో ఇతనికి జార్ఖండ్ క్రిస్ గేల్ గా పేరైతే ఉంది. బికాస్ ఆఫ్ అలాంటి కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ బ్యాటింగ్ చేస్తాడు. మరి ఐపీఎల్ 2025 లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. నెంబర్ 8 లక్నో సూపర్ జైంట్స్. ఈ సీజన్ లో ఎల్ఐసి టీమ్ కి ఈ పొజిషన్ లో యంగ్ బ్యాటర్ అబ్దుల్ సమద్ ఆడతాడు. ఇతనైతే ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్, క్లినికల్ సిక్సర్స్ కొడుతూ ఉంటాడు. బట్ ఇతని బ్యాటింగ్ లో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్కన్సిస్టెన్సీ. టీమ్ లో మిగతా బ్యాటర్స్ అంతా రాణించేటప్పుడు ఇతను కూడా బాగానే పర్ఫామ్ చేస్తాడు. బట్ ఎప్పుడైతే టీం బ్యాటింగ్ అయినా కొలాప్స్ అవుతుందో అలాంటప్పుడు ఇతను కూడా ఫెయిల్ అవుతూ ఉంటాడు. మరి సమ్మర్ ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడో అనేది ఎవరికి తెలియదు. బ్యాటింగ్ లో ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతూ ఉంది. అయితే దీన్ని ఇప్పటి వరకు ఐపీఎల్ లో 19 బ్యాటింగ్ ఎవరేజ్, 146 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 577 పరుగులు స్కోర్ చేశాడు. ఈ సీజన్ లో ఎల్ఐసి టీమ్ కి ఎలా ఫినిష్ చేస్తాడో చూడాలి. నెంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి సన్ రైజర్స్ టీమ్ కి ఈ నెంబర్ 7 పొజిషన్ లో ఏ ప్లేయర్ ఆడతాడు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. మరి బ్యాటింగ్ లో డెప్త్ కోసం అతను టైడని ఆడిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతను ఐపీఎల్ లో ఆడింది 2 సీజన్స్ మాత్రమే అయినప్పటికీ వాడు ఇంప్రెసివ్ గా పర్ఫామ్ చేశాడు. ఒకసారి హ్యాస్ ఏ ఓపెనర్ గా ఆడితే ఒకసారి ఫినిషర్ గా ఆడాడు. మరి 2023 సీజన్ లో 144 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 29 యావరేజ్ తో 186 రన్స్ స్కోర్ చేశాడు. పర్టికులర్ గా ఆ సీజన్ లో ఇతనికి 250s ఉన్నాయి. ఆల్సో 2024 సీజన్ లో 30+ బ్యాటింగ్ యావరేజ్, 159 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 61 రన్స్ స్కోర్ చేశాడు. ఇతనికి వచ్చిన ప్రతి ఆపర్చునిటీని ఒక అడ్వాంటేజ్ గా కన్వర్ట్ చేసుకున్నాడు. ఎస్పెషల్లీ ఇతని బ్యాటింగ్ లో కన్సిస్టెన్సీ చూస్తూ ఉంటాం. బాల్ 1 నుండి అగ్రెసివ్ అప్రోచ్ తో లాంగ్ ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో ఈసారి టైడేకి సన్ రైజర్స్ టీమ్ లో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇది గ్రేట్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి ఆర్సీబీ టీమ్ కి ఈ పొజిషన్ లో కునాల్ పాండ్యా ఆడతాడు. ఇతనైతే వెరీ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్. అయితే ఫైనల్ ఓవర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇతను మిడిల్ ఓవర్స్ లోనే ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఐ మీన్ యాజ్ ఏ ఫినిషర్ గా పాండ్యాకి గ్రేట్ స్టార్ట్స్ అయితే లేవు. ఇలా చెప్పడానికి మేజర్ రీజన్ లాస్ట్ 6 సీజన్స్ గా ఇతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అండర్ 130 మాత్రమే ఉంది. ఇతను ఒక ఫినిషర్ కంటే టీమ్ కి ఇంపార్టెంట్ టైంలో మ్యాచ్ విన్నింగ్ క్యామియోస్ ఆడి మిడిల్ ఓవర్స్ లోని ఎఫెక్టివ్ గా ఉన్నాడు. మరి ఆర్సీబీ టీం ఇతన్ని ఫినిషింగ్ లో ఆడిస్తే గ్రేట్ రిజల్ట్ అయితే రాకపోవచ్చు. నెంబర్ 5 పంజాబ్ కింగ్స్. ఈసారి పంజాబ్ టీమ్ కి ఈ నెంబర్ 7 పొజిషన్ లో యంగ్ ప్లేయర్ నెహల్ వదీరా ఆడతాడు. ఇతనైతే ఒక ప్యూర్ పవర్ హిట్టింగ్ బ్యాటర్. డెత్ ఓవర్స్ లో మ్యాచెస్ ని బ్రిలియంట్ గా ఫినిష్ చేస్తాడు. ఒకసారి ఇతని ఐపీఎల్ స్టాట్స్ చూసుకుంటే 2023 సీజన్ అతని డెబ్యూ సీజన్ లోనే 13 మ్యాచెస్ ఆడితే దాంట్లో 26 బ్యాటింగ్ యావరేజ్, 145 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 241 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ 2024 సీజన్ లో ఇతని పర్ఫార్మెన్స్ కాస్త డిప్ అయిందనే చెప్పుకోవాలి.
118 యావరేజ్, 129 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 109 రన్స్ స్కోర్ చేశాడు. మరి నెహల్ వజీర్ అయితే ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్, మ్యాచెస్ ని కంఫర్టబుల్ గా ఫినిష్ చేసే మంచి ఎబిలిటీ ఉంది. ఎస్పెషల్లీ త్రూఅవుట్ ద సీజన్ ఇతనికి ఆపర్చునిటీస్ కల్పిస్తే డెఫినెట్లీ టీమ్ లో ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాడు. నంబర్ 4 గుజరాత్ టైటన్స్. ఈసారి జీటీ టీమ్ కి ఈ నంబర్ 7 పొజిషన్ లో రషీద్ ఖాన్ ఆడతాడు. ఇతను ఎలాంటి కైండ్ ఆఫ్ బ్యాటర్ అనేది ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు. ఒక కంప్లీట్ పవర్ఫుల్ డిస్ట్రక్టివ్ బ్యాటర్. మరి లాస్ట్ 3 సీజన్స్ గా ఇతను బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 2022 సీజన్ లో 206, 2023 సీజన్ లో 216, 2024 సీజన్ లో 143 అయితే ఉంది. ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ కంటే రషీద్ ఖాన్ మోర్ డేంజరస్ గా ఉంటాడు. యాజ్ ఏ ఫినిషర్ గా గుజరాత్ టీమ్ కి ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. సో రషీద్ ఖాన్ అయితే ఒక జెన్యూన్ ఫినిషర్. నంబర్ 3 కలకత్తా నైట్ రైడర్స్. ఈసారి కేకేఆర్ టీమ్ కి ఈ పొజిషన్ లో రమన్ దీప్ సింగ్ ఆడతాడు. ఇతని పవర్ హిట్టింగ్ ఎబిలిటీస్ అండ్ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ లో కరెంట్లీ కేకేఆర్ టీమ్ లోనే ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా ఉన్నాడు. మరి ఇతని ఏ పొజిషన్ లో బ్యాటింగ్ చేసినా డిస్ట్రాక్షన్ కంపల్సరీ. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో 216 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 30 యావరేజ్ తో 125 పరుగులు స్కోర్ చేశాడు. మరి కేకేఆర్ టీమ్ లో రింకు సింగ్ అండ్ ఆండ్రే రసిల్ వీళ్ళు ఇచ్చే అగ్రెసివ్ మొమెంటమ్ ని రమన్ దీప్ సింగ్ కంటిన్యూ చేస్తాడు. మరి ఇతనైతే ఒక కంప్లీట్ గేమ్ చేంజర్. మ్యాచ్ ఎలాంటి లూజింగ్ స్టేజ్ లో ఉన్నా ఈజీగా గెలిపించే క్రెడిబిలిటీ ఇతనిలో ఉంది. నంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి డీసీ టీమ్ కి ఈ పొజిషన్ లో అశుతోష్ శర్మ ఆడతాడు. ఇతను ఆడింది ఒక్క సీజన్ మాత్రమే అయినప్పటికీ బట్ ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో 11 మ్యాచెస్ ఆడితే దాంట్లో 26 బ్యాటింగ్ యావరేజ్, 167 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 189 పరుగులు స్కోర్ చేశాడు. మరి ఫైనల్ ఓవర్స్ లో యాక్యురేట్ గా పవర్ హిట్టింగ్ చేస్తాడు. ఇతని క్రీజ్ లో ఉంటే మ్యాచ్ గెలుస్తాము అనే బిలీవ్ ఆ టీమ్ లో ఉంటుంది. సో ఇతను బ్యాటింగ్ తో అలాంటి కైండ్ ఆఫ్ పాజిటివ్ కల్చర్ ని బిల్డ్ చేస్తాడు. పర్టికులర్ గా ఎగ్నెస్ట్ పేసర్స్ పైన ఇతనికి 188 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఉంది. యాజ్ ఏ ఫినిషర్ గా డెత్ ఓవర్స్ లో ఇది అశుతోష్ శర్మకి ఒక బిగ్గెస్ట్ ఎసెట్ అని చెప్పుకోవాలి. నంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి సిఎస్కే టీమ్ కి ఈ పొజిషన్ లో తలా ఎంఎస్ ధోని ఆడతారు. ఈయన ఫిట్నెస్ లెవెల్స్ అండ్ ఏజ్ తో ఎటువంటి సంబంధం లేకుండా స్టిల్ ఎప్పటికీ డెత్ ఓవర్స్ లో ధోని ఆ సాలిడ్ పవర్ హిట్టింగ్ చేస్తారు. అయితే ఇతని స్టాట్ చూసుకుంటే 2023 సీజన్ లో 182 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఆడగా 2024 సీజన్ లో 220 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఆడారు. సో సీజన్ బై సీజన్ ఇతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ పెరుగుతూనే ఉంది. ఎప్పటి వరకు ఐపీఎల్ లో ధోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్ గా ఉన్నారు. ఇతని ఐపీఎల్ కెరియర్ లో 16-20 ఓవర్స్ అంటే డెత్ ఓవర్స్ లో ఇతనికి 2700కి పైగా రన్స్ ఉన్నాయి. ఆల్సో లాస్ట్ 5 ఓవర్స్ లో ఇతనికి మోర్ దెన్ 170 సిక్సర్స్ ఉన్నాయి. ఈ స్టాట్స్ చూస్తే ధోని ఈ పొజిషన్ లో ఎంతటి బెస్ట్ బ్యాటర్ మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇక ఇది గైస్ 10 టీమ్స్ కి నంబర్ 7 పొజిషన్ లో ఆడే ప్లేయర్స్ వీళ్ళలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కింద కామెంట్ చేయండి. ఆల్సో మన ఛానల్లో అన్ని టీమ్స్ యొక్క కంపారిజన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ ఏమి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.